హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులు అనగా వికలాంగుల కోసము ప్రభుత్వము ఒక గొప్ప సౌకర్యాన్ని అయితే కల్పించింది. అదే ఉచిత బస్సు ప్రయాణం. చాలామందికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా తీసుకోవాలి, ఆ పాస్ ఎలా పొందాలి, ఎక్కడ అప్లై చేయాలో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఉచిత బస్ పాస్ పొందే పూర్తి విధానం, దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండవలసిందిగా కోరుతున్నాను. అసలు ఈ ఉచిత బస్ ప్రయాణానికి ఈ పాస్కి ఎవరు అర్హులు, ఎలా పొందాలి అంటే మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలా, వికలాంగులై ఉండాలా, వారికి సదరం సర్టిఫికేట్ ఉండాలా. ఈ సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. 40% కంటే ఎక్కువ పర్సెంట్ ఉన్న వారందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణం పాస్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది వికలాంగులకు కొన్ని పరిస్థితుల్లో ఎస్కార్ట్ అవసరమై ఉంటుంది. అంటే తోడు లేనిది ఆ వ్యక్తి ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికి ఎస్కార్ట్ను తీసుకున్నట్లయితే, అంటే వారి బంధువులు లేదా స్నేహితులు ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్ళినట్టయితే వారికి కూడా వారికి ఎంతైతే బస్ టికెట్ ఉందో ఆ బస్ టికెట్లో 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రూ. 100 బస్ టికెట్ ఉందనుకోండి, దాంట్లో రూ. 50 ఎస్కార్ట్కు టికెట్ చెల్లించవలసి ఉంటుంది. ఆ వికలాంగులకి పూర్తిగా ఎలాంటి రూపాయి చెల్లించకుండా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా ప్రభుత్వం మీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్ ప్రయాణం పథకంలో తీసుకురావడం జరిగింది. ఈ వికలాంగులకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించిన పాసు పొందడానికి 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫిజికల్గా మనము ఎక్కడైతే ఆర్టీసీ డిపో ఉంటుందో ఏపీఎస్ఆర్టీసీ డిపోకి వెళ్ళి, మీ దగ్గర ఉన్న డిపోకి వెళ్ళి అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అక్కడ పాస్ ఇస్తారు, తీసుకొని మనం వెళ్ళొచ్చు. రెండవది ఏంటంటే ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకునే అవకాశము ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్లో ఏ విధంగా అంటే ఆన్లైన్ ఏపీఎస్ఆర్టీసీ pass.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా మన వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ డిపోకి వెళ్ళి ఏ విధంగా పొందాలో తెలియపరుస్తాను. డిపోలో పాస్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్, 2 ఫోటోలు. ఇవి తీసుకెళ్ళినట్టయితే మన ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్లో మనకు పాస్కి ఎంటర్ చేసి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అనమాట. రెండవది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన మొబైల్లోనే ఏపీఎస్ఆర్టీసీ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఆ డౌన్లోడ్ చేసుకునే యాప్ మనం ఓపెన్ చేసిన వెంటనే కింద బస్ పాస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బస్ పాస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే బస్ పాస్ ఆప్షన్ ఓపెన్ చేసినట్టే మనకి పీడబ్ల్యూడి పాస్ అని వస్తుంది. అంటే వికలాంగులకు సంబంధించిన పాస్ అని వస్తుంది. అందులో ఫస్ట్ సదరం నెంబర్ అని అడుగుతుంది. సదరం నెంబర్ మనం కొట్టంగానే మన సదరంకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. టైపు వికలాంగ టైపు కానీ, పర్సెంటేజ్ కానీ, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, ప్రతి ఒక్కటి, పేరు, తండ్రి పేరు, అడ్రస్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మన యొక్క ఫోటో అడుగుతుంది. అక్కడ మన సెల్ఫీ ఫోటో ఒకటి తీయాలన్నమాట. ఆ ఫోటో తీసుకున్న తర్వాత మనకు కింద వచ్చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన వెంటనే దీనికి ఈ పాస్కు సంబంధించి ₹100 మనం ఫీజు కట్టాల్సి వస్తుంది. మనము మన ఫోన్లోనే ఫోన్పే ద్వారా కొట్టచ్చు. ఫోన్పే ద్వారా చెల్లించిన వెంటనే మన పాస్ సర్టిఫికేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట పాస్. ఇది మనం సెల్ఫీ దిగిన ఫోటోతో కింద మనకు సంబంధించిన డీటెయిల్స్, ఇది పాస్ వెంటనే మనకు క్రియేట్ అయిపోతుంది. ఇలా ఫోన్లో చేసుకుంటే చాలా సింపుల్గా ఇలా మినిమం అంటే ఒక 3 or 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నేను కొంచెం స్పీడ్గా చూపించాను. 3 or 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. వెంటనే మన మొబైల్లోనే ఆ పాస్ను మనం చూసుకోవచ్చు. ఈ పాస్ను మనం తీసుకెళ్ళి ఆర్టీసీలో ప్రయాణం చేయొచ్చు, లేదా మనకు ఫిజికల్గా కావాలంటే దీన్ని ప్రింట్ తీసుకొని మనం కాపీ చేసుకొని లామినేషన్ చేసి జోబులో పెట్టుకోవచ్చు, లేదా మన ఆర్టీసీ డిపోకి వెళ్ళినట్టయితే వారు ఒరిజినల్ది ఒక ఐడి కార్డు కూడా మనకి ఇస్తారు. ఈ ఐడి కార్డు దీంతోపాటు ఒక ఆధార్ కార్డు మనం దగ్గర పెట్టుకున్నట్టయితే బస్సులో ఎక్కడికి వెళ్ళినా కానీ స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఏ బస్సులో అయితే ఫ్రీగా ఉందో వికలాంగులు కూడా అన్ని బస్సుల్లో ఫ్రీ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలని తెలియజేస్తున్నాను.
ఇది ఫ్రెండ్స్ వికలాంగులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించిన పాస్ ఏ విధంగా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను పూర్తిగా తెలియపరిచాను. దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా డిపోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే మీ ఫోన్లోనే చాలా సింపుల్గా 5 మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ట్రై చేసి మీరు మీ ఇంట్లో వారు ఎవరు కూడా వికలాంగులు ఉన్నట్లయితే వారికి వీడియో చూపించండి. అదేవిధంగా వారికి ఫోన్ ఆపరేటింగ్ తెలియనట్టయితే మీ ఫోన్లో సదరం నెంబర్తోని ఈ లాగిన్ చేసి ఈ పాసు మీరే సొంతంగా చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వికలాంగుల బస్ పాస్ కోసం ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్టు నేను వివరంగా తెలియజేయగలను. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కానీ, లోన్స్ గురించి, ప్రతి ఒక్కదాని గురించి మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.